Backbone should be straight, head straight. Close your eyes. Take a long breath and slowly breathe out. Breathe in, breathe out. Namaskar Sthiti. Now ready for Prarthana. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः of your palms. Now ready for Sukshma Yoga. Munduga head up on exercise. Yes, 1 breathe in out, 2 breathe out down, 3 breathe in out, 4 breathe out, 5 breathe in out, 6 breathe out, 7 breathe in out, 8 breathe out, 9 breathe in out, 10 breathe out, center relax, right and left bending, 1 breathe out right side, 2 breathe in center, 3 breathe out left side, 4 breathe in center, 5 breathe out right side, 6 breathe in center, 7 breathe out left side, 8 breathe in center, 9 breathe out, 10 breathe in, 11 breathe out, 12 breathe in, relax. Next head twisting exercise. 1 breathe out right side, 2 breathe in center, left side 3 breathe out, 4 breathe in, right side 5 breathe out, 6 breathe in, 7 breathe out, 8 breathe in, 9 breathe out, 10 breathe in, 11 breathe out, 12 breathe in, relax. రెండు చేతులు ముందుకు గట్టిగా పిడికిలు బిగించి వదలడం, చేతివేళ్లను గమనిస్తూ ఉండడం. చేతివేళ్లలో ఉన్న జాయింట్స్ ఫ్రీ అయితే అక్కడే పక్షిక్రియ, బోర్డ్ ఎక్సర్సైజ్. అరిచేతులు పైకి కిందికి ఆడిస్తూ ఉండడం, మణికట్టు గమనిస్తూ ఉండడం, మణికట్టు ఫ్రీ అవుతుంది. అక్కడే ఎల్బో సమాయించి మోచేతులను గమనిస్తూ చేస్తూ ఉండడం ఎల్బో ఫ్రీ కావడానికి ఉపయోగపడుతుంది. రిలాక్స్. షోల్డర్ రొటేషన్ ముందుగా పైనుంచి కిందికి 1 2 3 4 5. ప్రతి రౌండ్లో శ్వాస తీసుకొని వదలండి. 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. A standing position. స్టాండింగ్ లో సైడ్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. కాలం అయితే కొంచెం దూరం. రెండు చేతులు ఆపండి, శ్వాస తీసుకోండి. 1 breathe out right side, 2 breathe in and out left side. Come on 3, 4, come on 5, 6, 7, 8, come on 9, 10, 11 and 12. రిలాక్స్. అక్కడ ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు ఆపండి, శ్వాస తీసుకోండి. 1 breathe out, 2 breathe in body state, 3 breathe out, 4 breathe in state, 5 breathe out, 6 breathe in state, 7 breathe out, 8 breathe in state. వీలైన వాళ్ళు అక్కడే చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Join the legs. ఇటు తిరగండి. ఫ్రంట్ బెండింగ్ అండ్ బ్యాక్ బెండింగ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు పైకి ఎత్తండి, శ్వాస తీసుకోండి. 1 breathe out,
2 breathe in up. Yes, 3 breathe out. 4 breathe in up. Yes, 5 breathe out. 6 breathe in up. Yes, 7 breathe out. 8 breathe in up. Yes, 9 breathe out. 10 breathe in up. Yes, 11 breathe out. 12 breathe in up. Yes, again breathe out. Yes, breathe in up. Relax. ఇక్కడే ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. రెండు చేతుల ముందుకు, కాళ్ళ మధ్య కొంచెం దూరం. ఎస్ 1 బ్రీత్ అవుట్ రైట్ సైడ్, 2 బ్రీత్ ఇన్ స్ట్రేట్ లెఫ్ట్ సైడ్, 3 బ్రీత్ అవుట్, 4 బ్రీత్ ఇన్ స్ట్రేట్, 5 బ్రీత్ అవుట్, 6 బ్రీత్ ఇన్ స్ట్రేట్, 7 బ్రీత్ అవుట్, 8 బ్రీత్ ఇన్ స్ట్రేట్, 9 బ్రీత్ అవుట్, 10 బ్రీత్ ఇన్ స్ట్రేట్, 11 బ్రీత్ అవుట్, 12 బ్రీత్ ఇన్ స్ట్రేట్. రిలాక్స్. నెక్స్ట్ వేస్ట్ రొటేషన్ చేద్దాం. ఎస్ 1 2 3 4 5 6 7 8. రివర్స్ 1 2 3 4 5 6 7 8. రిలాక్స్. లెగ్ అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. నీస్ బెండింగ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు ముందుకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. నెక్స్ట్ మీ కుడికాలు పైకెత్తండి. కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ యాంకిల్. ఫుట్ రొటేషన్, క్లాక్ వైజ్ రొటేషన్, యాంకిల్ గమనిస్తూ ఉండడం. అండ్ రివర్స్ వ్యతిరేక దిశలో తిప్పండి 6 to 12 టైమ్స్. యాంకిల్ స్ట్రెంతన్ కావడానికి బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా పాదం పైకి కిందికి లాగండి, అప్ అండ్ డౌన్. ఎస్ 2-3 సార్లు అటు ఇటు కాలు ఆడించండి. ఎస్ రిలాక్స్. నౌ చేంజ్ ద లెగ్. Change the leg clockwise rotation and reverse. Reverse. Yes, up and down. Yes. కాలు ముందుకు వెనక్కి ఆడించండి. Yes, relax. విశ్రాంతి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇంతవరకు మనం చేసింది సూక్ష్మయోగ, హెడ్ టు టోస్ వరకు. శరీరంలో ఉన్న ఆల్ జాయింట్స్, మజిల్స్ అన్నీ స్ట్రెంథన్ కావడానికి, స్ట్రెచ్చింగ్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది సూక్ష్మయోగ. సూర్య నమస్కారాలు చేయడానికి శరీరం సిద్ధం అవుతుంది. ఇందులో ఏదైనా మీకు కష్టంగా ఉంటే ఈజీగా చేసుకోండి. Okay, now ready for Surya Namaskar. Namaskar స్థితి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొద్దు. యాంకిల్ పెయిన్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ ప్రాబ్లం, నెక్ పెయిన్, హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు చేయకండి. ఓం మిత్రాయ నమః. 2 3 right leg back 4 5 6 7 8. Right leg forward 9 10 11 and 12. Om Ravaye Namaha. Om Ravaye Namaha. 2 breathe in, back bending. 3 breathe out, front bending. Left leg back, 4 breathe in. Yes, 5 breathe out.
6 breathe in and out. Yes, 7 breathe in. Yes, 8 breathe out. Left leg forward, 9 breathe in. Yes, 10 breathe out. 11 breathe in. And 12 breathe out. Om Suryaya Namaha. Om Suryaya Namaha. 2, 3, right leg back, 4, come on, 5, S6, S7, S8, right leg 9, S10, S11, and 12. Om Bhanave Namaha. S2, 3, left back 4, 5, S6, S7, S8, left leg forward 9, 10, 11, and 12. Om Kagaya Namaha. Om Kagaya Namaha. Yes, back bending. Next front bending. నెక్స్ట్ రైట్ లెగ్ బ్యాక్, తల ఆకాశం వైపు, మరొక కాలు వెనక్కి, తల లోపలికి. ఇక్కడ నుంచి చతురంగ దండాసన్, ఇక్కడ నుంచి శశంకాసన్, టు సాష్టాంగ నమస్కార్. శ్వాస తీసుకుంటూ భుజంగాసన్, శ్వాస వదులుతూ పర్వతాసన్. రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వ సంచలనాసన్. నెక్స్ట్ పాద హస్తాసన్. నెక్స్ట్ బ్యాక్ బెండింగ్, శ్వాస తీసుకుంటూ కమ్ టు నమస్కార్ స్థితి. ఓం పూష్ణే నమః. ఓం పూష్ణే నమః. 2, 3, left leg back 4, come on 5, S6, S7, S8, left leg 9, come on 10, 11, and 12. Om Hiranyagarbhaya Namaha. ఓం హిరణ్యగర్భాయ నమః. 2, వెన్నుముకను గమనించండి. 3, పొట్టను గమనించండి. రైట్ లెగ్ బ్యాక్ 4, గొంతు భాగం చాచండి. S5, గదవ ఛాతికి దాకిస్తూ నాభిని చూస్తూ ఉండండి. S6, S7, S8, right leg 9, S10, 11, and 12. Last round, 8th round. Om Marichaye Namaha. ఓం మర్జయే నమః. 2, Urdhvasthasana. 3, Pada Asthasana. Left leg Ashwa Sanchalanasana. Next Parvatasana. 2, Chaturanga Dandasan. Next Shashankasana. 2, Shashtanga Namaskar. Bhujangasana. Parvatasana. Left leg Ashwa Sanchalanasana. Pada Asthasana. ఊర్ధ్వాస్తాసన. కమ్ టు నమస్కార్ స్థితి. ఇక్కడే 3 రకాల ఎక్సర్సైజ్ చేద్దాం సూర్య నమస్కారాల తర్వాత.
ఎస్, రెండు చేతులు పైకెత్తండి శ్వాస తీసుకుంటూ. విత్ ఇన్ అప్, ఫుల్ బాడీ స్ట్రెచింగ్ టు అప్. ఇక్కడ సైడ్ బెండింగ్. ఎస్, 1 breathe out right side, 2 breathe in straight, left side 3 breathe out, 4 breathe in straight, right side 5 breathe out, 6 breathe in straight, left side 7 breathe out, 8 breathe in straight. రెండు చేతులు ముందుకు, ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. కాళ్ళ మధ్య కొంచెం దూరం. 1 breathe out right side, 2 breathe in నేరుగా లెఫ్ట్ సైడ్, 3 breathe out right side, 4 breathe in నేరుగా లెఫ్ట్ సైడ్. Yes, 5 breathe out, 6 breathe in and out, 7 breathe in and out, 8 breathe in and out. Come on, 9, yes, 10, 11 and 12. Relax, విశ్రాంతి, శవాసన. కాసేపు విశ్రాంతి తీసుకోండి. స్టాండింగ్లో శీతల తాడాసనం. నెక్స్ట్ గో టు శవాసన్. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి కాసేపు శవాసనములు. శరీరంలో ఉన్న ఆల్ జాయింట్స్, మజిల్స్ స్ట్రెంథన్ కావడానికి, స్ట్రెచ్చింగ్ కావడానికి ఉపయోగపడతాయి సూర్య నమస్కారాలు. కనీసం రోజుకు 6, 8, మీకు వీలైతే 12 లేదా 13 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎవరికైనా చతురంగ దండాసనం, శశంకాసనం చేయడం కష్టంగా ఉంటే అవి రెండు ఆసనాలు చేయకుండా మిగతావి చేస్తూ సూర్య నమస్కారాలు చేయండి. డయాబెటీస్ లాంటి ప్రాబ్లం కంట్రోల్ కావడానికి అబ్డామినల్ అండ్ బ్యాక్ బోన్ స్ట్రెంథన్ కావడానికి చతురంగ దండాసనం మరియు శశంకాసనం కలిపి సూర్య నమస్కారాలు చేయించడం జరిగింది. కష్టమైతే మామూలుగా చేయండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టోటల్ బాడీ. అబ్జర్వ్ ద బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ ఇన్ యువర్ ఇంటర్నల్ బాడీ. జాయిన్ ద లెగ్స్. ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్ చేద్దాం. రెండు పాదాలు అటువైపు లాగండి. మీ మోకాలు చిప్పలు లాగండి, థై మజిల్ లాగండి, పొట్ట బిగించండి, ఛాతి బిగించండి, పిడికిలు బిగించండి, మోచేయి లాగండి, భుజాలు లాగండి, ఫేస్ దగ్గర ముడుచుకోండి. బిగించండి, 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 బిగించండి అండ్ కొలాప్స్. Once again, full tight on your total body, full tight, 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 and loose. Observe the beautiful vibrations in your internal body. Now chanting Makara. శ్వాస తీసుకోండి. Once again, breathe in. మరొకసారి.
మకార శబ్దంతో శ్వాస వదలడం వల్ల శరీరానికి చక్కటి విశ్రాంతి లభిస్తూనే మనస్సు అంతా తేలికైతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. రెండు చేతులు వెనక్కి పెట్టండి, ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ చేయండి, పాదాల వైపు లాగండి, అరిచేతుల పైకి లాగండి, పొట్ట లోపలికి లాగండి, ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్. ఇక్కడ నుంచి టర్న్ ది రైట్ సైడ్ అండ్ సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ నుంచి స్టాండింగ్ పొజిషన్. స్టాండింగ్లో ఆసనాలు చేద్దాం. ముందుగా నువ్వు రెడీ ఫర్ థర్డ్ ఆసన్. బ్రీతింగ్ అప్. చేతులు పైకి లాగుతూ చెవులకు తాకాలి. కాళ్ళ యొక్క మడిమేలు బొట్టనవేలు ఒకదానికొకటి ఆనుకొని ఉండాలి. మీ ముందు ఏదైనా కదలనటువంటి వస్తువును చూస్తూ ఉండండి, కదలకుండా స్థిరంగా ఉండండి. Control your balance control. Concentrate on your total body. As to breathe out, down. Now walking on toes. As breathing up. మోకాళ్ళలో వంపు లేకుండా ముందుకు వెనక్కి నడవడానికి ప్రయత్నం చేయండి. శరీరంలో ఉన్న ఆల్ జాయింట్స్ మజిల్స్ స్ట్రెంథన్ కావడానికి, స్ట్రెచ్చింగ్ కావడానికి ఉపయోగపడుతుంది తాడాసన్. శరీరం అంతటికి మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. వెన్నుముక బలంగా నిటారుగా ఉంచబడుతుంది. చిన్నపిల్లలకైతే వారి ఎదుగుదల తోడ్పడుతుంది. చాలా మంచి ఆసన్, బ్యాలెన్సింగ్ ఆసన్. రిలాక్స్, విశ్రాంతి. కాళ్ళ మధ్య ఎక్కువ దూరం. నౌ రెడీ ఫర్ పార్శ్వ కోణాసన్. మీ కుడి పాదం తిప్పండి కుడివైపు, కుడి మోకాలు బెండి చేయండి, కుడి మోచేయి సపోర్ట్ తీసుకోండి, మరొక చేతి తలపై నుంచి. శరీరం ఏటవాలుగా ఉండాలి. ఏ కాలైతే బెండి చేసినా అది ఎల్ షేప్లో ఉండాలి. పక్కటెముకలను గమనిస్తూ ఉండండి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. Breathe in, state, relax. Now change the other side. Left foot on the left side. Bend your knee, support your elbow. మరొక చేతి తలపై నుంచి. Control your balance control. Concentrate on your side of the body. Breathe in, state. రిలాక్స్, హ్యాండ్స్ డౌన్. ఈ ఆసనం చేస్తే పక్కటెముకలకు మంచి బలం వస్తుంది. థై మజిల్, కాఫ్ మజిల్, హిప్ జాయింట్ స్ట్రెంథన్ అయింది. చాలా బ్యూటిఫుల్ ఆసన్, పార్శ్వకోణాసన్. నౌ రెడీ ఫర్ వీరభద్రాసన. మీ కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. కుడి మోకాలు బెండి చేయండి. రెండు చేతుల పైన నమస్కార స్థితి, బ్యాక్ బెండింగ్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్ కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్ ఆర్ యువర్ నెక్. Slowly breathe in and breathe out. Relax. Now change the other side. ఎడమ పాదం ఎడమ వైపు తిప్పండి. లెఫ్ట్ ని బెండి చేయండి, ఎల్ షేప్ వచ్చే విధంగా. రెండు చేతుల పైన నమస్కార స్థితి, బ్యాక్ బెండింగ్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్ కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. Slowly breathe in and breathe out. రిలాక్స్, హ్యాండ్స్ డౌన్. ఈ ఆసనం చేస్తే వెన్నెముక బలపడుతుంది. థై మజిల్, కాఫ్ మజిల్ స్ట్రెంథన్ అయింది. లంగ్స్ యొక్క కెపాసిటీ పెడుతుంది. నెక్ మజిల్ ఫ్రీ అయింది. చాలా బ్యూటిఫుల్ ఆసన్, వీరభద్రాసన్. దీని కౌంటర్ పోజ్ పార్శ్వోత్తానాసన్. మళ్ళీ కుడి పాదం కుడివైపు తిప్పండి. రెండు చేతులు పైకి ఎత్తండి, శ్వాస తీసుకోండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి, శ్వాస వద్దు. మీ అరిచేతులు పాదానికి ఇరువైపులా బోర్లించండి. తల మోకాళ్ళ దగ్గరికి లేదా మోకాళ్ళకు ఆనించడానికి ప్రయత్నం చేయండి. Breathe in, slowly up. Slowly up. చేతులు పైకి లాగండి. Relax down. Now change the other side.
ఎస్ ఎడం పాదం తిప్పండి, ఎడం వైపు తిరగండి, రెండు చేతులు పైకి ఎత్తండి, శ్వాస తీసుకోండి, పూర్తిగా శ్వాస వదులుతూ ఈ శరీరాన్ని ముందుకు వంచండి, తల మోకాల దగ్గరికి లేదా మోకాలు కానించండి, కళ్ళు మూసుకోండి, పొట్టను గమనిస్తూ ఉండండి. అబ్డామినల్ స్ట్రెంత్ అయ్యిద్ది, బ్యాక్ బోన్ స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయ్యిద్ది, బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది, థై మజిల్, కాఫ్ మజిల్, ఆర్మ్ స్ట్రింగ్ స్ట్రెంత్ అయ్యిద్ది. చాలా బ్యూటిఫుల్ ఆసన్, పార్శ్వోత్తానాసన్. ఎస్ బ్రీత్ ఇన్ అప్, రిలాక్స్ డౌన్. నెక్స్ట్ ట్విస్టింగ్ ఆసనం చేద్దాం. ఎస్ రెండు చేతులు ఆపండి, శ్వాస తీసుకోండి, మీ కుడి అరచేతిని నేలపైన బోర్లించండి, మరొక చేతి ఆకాశం వైపు, తల కూడా ఆకాశం వైపు. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. నేలపైన అరిచే అందని వాళ్ళు కొంచెం మోకాలు బెండ్ చేయండి, పర్వాలేదు. ఎస్ చేంజ్ యువర్ హ్యాండ్, బ్రీత్ ఇన్ అప్, కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయింది, చాలా బ్యూటిఫుల్ ఆసన్, ట్విస్టింగ్ ఆసన్. అబ్డామినల్ కూడా స్ట్రెంత్ అయింది, కాళ్ళలో ఉన్న మజిల్ కూడా స్ట్రెంత్ అయింది, పొట్ట చుట్టూ ఉన్న ఎక్సైజ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఎస్ రెండు అరిచేతులు నేలపైన బోర్లించండి, మీ వీపు భాగం లోపలి నెట్టండి, గొంతు భాగం చాచండి, ముందుకు చూడండి. ఎస్ మెల్లగా పైకి లేవండి, బ్రీత్ ఇన్ అప్, పైకి లాగండి శరీరాన్ని. ఎస్ రిలాక్స్ డౌన్, జాయిన్ ద లెగ్స్. ఒక ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. భుజాల పైన చేతులు పెట్టండి. కమాన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు ఎల్ షేప్లో ఉంచి ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సిట్టింగ్ పోస్టర్. సిట్ దండాస్. ముందు దగ్గర వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. వెన్నుముక నిటారుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది దండాసన్. ఇక్కడ నుంచి ನಾವು రెడీ ఫర్ వజ్రాసన్. నీ పెయిన్ ఉన్న వాళ్ళు వజ్రాసనం వేయకండి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్యాక్ బోన్ కూడా స్ట్రెంథన్ కావడానికి, బ్యాక్ బోన్ నిటారుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది వజ్రాసన్. కాళ్ళకు కూడా మంచి బలం వస్తుంది. ఇక్కడ నుంచి డయాబెటీస్ కంట్రోలింగ్ ఆసనం చేద్దాం. నౌ రెడీ ఫర్ శశంకాసన్. రెండు చేతులు వెనకాల లాక్ చేయండి, తలపైకెత్తి శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ముందుకు వంచండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి. వీలైన వాళ్ళు నొసలు నేల కానించండి. మీ హీల్స్ బటన్స్ టచ్ అయ్యి ఉండాలి. పొట్టను గమనిస్తూ ఉండండి. ఎస్ బ్రీతింగ్ అప్. రెండు చేతులు పైకి ఎత్తండి, శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లాగండి, శ్వాస వదులుతూ మీ శరీరాన్ని ముందుకు వంచండి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ అబ్డామినల్. స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ముఖ్యంగా డయాబెటీస్ లాంటి ప్రాబ్లాన్ని కంట్రోల్ చేస్తుంది. అబ్డామినల్ స్ట్రెంథన్ అయ్యిద్ది, బ్యాక్ బోన్ స్ట్రెచ్చింగ్ అయ్యిద్ది, హెడ్కు మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. స్లోలీ బ్రీతింగ్ అప్, బ్రీతింగ్ అప్, రిలాక్స్ డౌన్. ఒక బ్యాక్ బెండింగ్ ఆసనం చేద్దాం. నౌ స్టాండింగ్ ఆన్ యువర్ నీస్. ఎస్ కాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్, నడుము సపోర్ట్ తీసుకోండి. బ్యాక్ బెండింగ్. శ్వాస తీసుకుంటూ. నీ పెయిన్ ఉన్న వాళ్ళు మోకాల కింద మెత్తడి క్లాత్ వేసుకోండి. ఎస్ బ్రీతింగ్.
ఎస్ బ్రీత్ అవుట్. వీలైన వాళ్ళు ఉష్ట్రాసన్, వీలు కాని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసన్. రెండు చేతులు ముందుకు, ఒక్కో చేయి వెనక్కి తీసుకెళ్ళండి. మీ మడిమేలు పట్టుకోండి. తల నీదుగా వెనక్కి వాల్చండి. మీ శరీరాన్ని ముందుకు నెట్టండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్ ఆర్ యువర్ నెక్ ఆర్ యువర్ థ్రోట్. స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయింది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, నెక్ మజిల్ ఫ్రీ అయింది. పీసీఓడి ప్రాబ్లమ్స్ దూరం చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఆసన్, ఉష్ట్రాసన్. ఎస్ రిలాక్స్. సిట్ వజ్రాసన్. దీని కౌంటర్ పోజ్ మళ్ళీ ఫ్రంట్ బెండింగ్ ఆసనం చేయాలి మనం. నౌ రెడీ ఫర్ మండుకాసన. నాభికి ఇరువైపులా పిడికిలు బిగించండి. తల పైకెత్తి శ్వాస తీసుకోండి. పొట్టను లోపలి ప్రెస్ చేస్తూ శరీరాన్ని ముందుకు వంచండి. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. హెడ్కు మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. పొట్ట కండరాలు ఫ్రీ అవుతాయి. చాలా బ్యూటిఫుల్ ఆసన్. ఎస్ బ్రీతింగ్ అప్. రిలాక్స్. వజ్రాసనంకి వెళ్ళి బయటకు వద్దాం. ఖాళీ 9 డౌన్. ఎస్ కొంచెం కాలు ఫోల్డ్ చేసుకొని ఒక ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. చేతులు కొంచెం వెనక్కి పెట్టండి. ఎస్ మీ కాలు కుడివైపు 1 బ్రీత్ అవుట్. హెడ్ ఆపోజిట్ సైడ్. ఎస్ బ్రీత్ ఇన్ స్ట్రేట్. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. అలా ఆపోజిట్ తిప్పండి. ఎస్ బ్రీత్ ఇన్ స్ట్రేట్. అగైన్ రైట్ సైడ్ బ్రీత్ అవుట్. కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ బ్యాక్ బోన్. ఎస్ బ్రీత్ ఇన్ స్ట్రేట్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. Yes, breathe in straight, relax, join your legs. Now ready for Purvottanasana. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి. ఎస్ కొంచెం చేతులు వెనక్కి పెట్టండి. మెల్లగా మీ యొక్క నడుం భాగాన్ని పైకెత్తండి. పాదాలు 2 నేల కానిస్తండి వీలైతే. తల ఈజీగా వెనక్కి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ abdominal or backbone or your legs. Yes, relax. చాలా బ్యూటిఫుల్ ఆసనం. వెన్నుముక బలపడుతుంది. శరీరం శక్తివంతంగా తయారవుతుంది. భుజాలకు బలం వస్తుంది, కాళ్ళకు బలం వస్తుంది, అబ్డామినల్ స్ట్రెంత్ అవుతుంది. నెక్స్ట్ వన్ నౌ రెడీ ఫర్ నాభి దర్శనాసన. మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎట్లా చేసినామో అట్లే చేయండి. ఎస్ వన్స్ అగైన్ బ్రీతింగ్ అప్. సేమ్ అట్లే తల పైకెత్తి నాభిని చూస్తూ ఉండాలి. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. ఎస్ రిలాక్స్. డౌన్. ఖాళీ 9 డౌన్. లాస్ట్ ఆసన్ సిట్టింగ్లో నౌ రెడీ ఫర్ వక్రాసన్, డయాబెటీస్ కంట్రోలింగ్ ఆసన్. మీ కుడి కాలు ఎడమ కాలుకి ఇవ్వల వైపు. ఎస్ మీ రైట్ లెగ్ను లెఫ్ట్ హ్యాండ్తో దగ్గర తెచ్చుకోండి. మరొక చేతి వీపు వెనకాల పెట్టండి. వెన్నుముకను గమనిస్తూ వెనక్కి చూడండి. ఎస్ రిలాక్స్. Relax. Change your leg. Change your leg. Opposite hand. Yes.
Control your balance, control, concentrate on your backbone or your abdominal. డయాబెటీస్ లాంటి ప్రాబ్లాన్ని కంట్రోల్ చేస్తుంది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ అనేది, బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఎస్ రిలాక్స్, విశ్రాంతి. నౌ లై డౌన్ ఆన్ స్టమక్, పొట్ట మీద పడుకోండి. Crocodile posture, heels inside, toes outside. Slowly breathe in and breathe out. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ సరళ భుజంగాసన్. అరచేతులు మోచేతులు భుజాలకు ఇరువైపులా బోర్లించండి. ఎస్ బ్రీతింగ్ అప్. రెండు కాళ్ళు కలపండి, గొంతు భాగం చాచండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి. Yes, relax down. Once again breathing up. అప్పర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కంట్రోల్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఆసన్, సరళ భుజంగాసన్ ఆర్ సర్పాసన్. ఎస్ రిలాక్స్ డౌన్. నవ్వు భుజంగాసన్, అరిచేతులు మాత్రం భుజాలకు ఇరువైపులా బోర్లించండి. ఎస్ బ్రీతింగ్ అప్. పొట్ట ఛాతీ తల పైకెత్తండి, గొంతు భాగం చాచండి, వెన్నుముకను గమనిస్తూ ఉండండి, భుజాలు కొంచెం వెనక్కి నెట్టండి. లోయర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కంట్రోల్ చేస్తుంది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయింది. ఎస్ రిలాక్స్ డౌన్. లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. హెర్నియా ప్రాబ్లం ఉంటే పొట్ట మీద పడుకొని ఆసనాలు చేయొద్దు. ఎస్ రెండు చేతులు అటు ఇటు చాపండి. మీ కుడి చేయి పైకెత్తండి, తల కూడా పైకెత్తండి. మట్టను చూస్తూ ఉండండి. ఎస్ రిలాక్స్ డౌన్. నౌ ఎడమ చేయి పైకెత్తండి, తల కూడా పైకెత్తండి, శ్వాస తీసుకుంటూ. ఎస్ రిలాక్స్ డౌన్. రెండు చేతులు ముందుకు చాచండి. మీ కుడి చేయి ఎడమ కాలు పైకెత్తండి, తల కూడా పైకెత్తండి. విపరీత శలభాసన. బ్యాక్ బోన్ స్ట్రెంత్ అనేది, సయాటికా కంట్రోల్ చేస్తుంది, కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎస్ రిలాక్స్ డౌన్. నౌ చేంజ్ యువర్ హ్యాండ్ అండ్ లెగ్. బ్రీతింగ్ అప్. Control your balance, control, concentrate on your backbone or your neck or your throat also. Yes, down. ఒక స్మాల్ ఎక్సర్సైజ్ చేద్దాం. కాలు మలుచుకోండి, కొంచెం తల పైకెత్తండి. ఎస్ ఎక్సర్సైజ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. రిలాక్స్ డౌన్. నవ్వు ధనురాసన. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి. యాంకిల్ దగ్గర చేతితో పట్టుకోండి, కాళ్ళ మధ్య కొంచెం దూరం. ఎస్ బ్రీతింగ్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఎస్ రిలాక్స్ డౌన్. గర్భ కింద చేతులు పెట్టండి, కాళ్ళు అట్లే ఉంచండి, కాళ్ళు రెండు దగ్గర కలపండి, కాళ్ళు మలుచుకొని ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. కాళ్ళు కుడివైపు వేయండి. 1 బ్రీత్ అవుట్, 2 బ్రీత్ ఇన్ స్ట్రేట్, లెఫ్ట్ సైడ్ 3 బ్రీత్ అవుట్. కష్టమైతే తల ఆపోజిట్ తిప్పండి.
Yes, breathe in straight. Yes, again right side, breathe out. Yes, breathe in straight. Left breathe out. Yes, breathe in straight. Legs down. నెక్స్ట్ ఇక్కడ మరొక ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మీ కుడి కాలు పైకెత్తండి, మీ కుడి కాలు ఎడం వైపు వేయండి, తల అపోజిట్ తిప్పండి. Yes, breathe in up. Relax, leg down. Now change your leg, breathe in up. Slowly breathe out. Head turn to opposite side. Concentrate on your backbone. Yes, breathe in straight. Relax down. ఇవి రెండు ట్విస్టింగ్ ఎక్సర్సైజ్లు వెన్నుముక బలపడడానికి బాగా ఉపయోగపడుతుంది. వెన్ను నొప్పి ఉంటే తగ్గించబడుతుంది. బ్యాక్ బోన్ స్ట్రెంత్ అనేది బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఎస్, ఇక్కడ నుంచి నౌ శవాసన. ఒక లంబాసన సిరీస్ చేద్దాం. మీ కుడి కాలు పైకి ఎత్తండి, కుడి కాలు దించితే ఎడమ కాలు పైకి ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 11 11 12. Relax down. అబ్డామినల్ స్ట్రెంత్ అయింది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయింది, బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అయింది. లంబాసన సిరీస్ చేస్తే కాళ్ళకు కూడా మంచి బలం వస్తుంది. Yes, now ready for ఉత్తాన పాదాసన్. రెండు కాళ్ళు కలపండి, రెండు కాళ్ళు ఒక ఫీట్ హైట్ పైకి ఎత్తండి. బ్రీతింగ్ అప్. కంట్రోల్ యువర్ బ్యాలెన్స్, కంట్రోల్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ అబ్డామినల్ ఆర్ యువర్ నీస్. నీస్ స్ట్రెంథన్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పర్ స్టమక్ కంట్రోల్ అయ్యిద్ది. Yes, relax down. Next asana, now ready for lambasana. Andaru cheyochu. Yes, breathing up with both legs up. Control your balance, control. కష్టమైతే మీ చేతులతో కాళ్ళను పట్టుకోండి, ఇంకా కష్టమైతే మీ బటక్స్ కింద చేతులు పెట్టండి. Yes, relax slowly down. Now ready for Pavana Muktasana series. కుడి కాలు దగ్గర తెచ్చుకోండి. 1 breathe out, 2 breathe in straight, left leg 3 breathe out, 4 breathe in straight, right leg 5 breathe out, 6 breathe in straight, left leg 7 breathe out, 8 breathe in straight. రెండు కాళ్ళు కలిపి 1 breathe out, 2 breathe in, 3 breathe out, 4 breathe in, 5 breathe out, 6 breathe in, 7 breathe out. Now Dolasana front and back. ఈజీగా చేస్తూ ఉండండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పవన ముక్తాసనం చేయొద్దు. ఎస్, వీలైన వాళ్ళు సైడ్ రోలింగ్ చేయండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. Yes, relax, విశ్రాంతి. పవన ముక్తాసనం చేస్తే అపాన వాయువు తొలగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, అబ్డామినల్ స్ట్రెంత్ అయింది, బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అయింది, బ్యాక్ బోన్కు మంచి మసాజ్ అవుతుంది.
ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, అధిక బరువు తగ్గించబడతాం. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రమే పవనముక్తాసన్ సిరీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి నౌ రెడీ ఫర్ సేతుబంధాసన్. కాలు మలుసుకోండి. లాస్ట్ 2 ఆసనాస్. యాంకిల్ దగ్గర కాళ్ళ మధ్య దూరం, యాంకిల్ దగ్గర చేతులను పట్టుకోండి. ఎస్, మీ శరీరాన్ని నడుం భాగాన్ని పైకెత్తండి. బ్రీతింగ్ అప్. నాభిని చూస్తూ ఉండండి. గదవ ఛాతీకి దాకించండి. థైరాయిడ్ కంట్రోలింగ్ ఆసన్. నెక్ పెయిన్ ఉంటే చేయొద్దు. సేతుబంధాసన్. లంగ్స్ కెపాసిటీ పెడుతుంది, బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయింది. చాలా బ్యూటిఫుల్ ఆసన్. పీసీఓడి ప్రాబ్లమ్స్ దూరం చేస్తుంది. ఎస్, రిలాక్స్ డౌన్. నెక్స్ట్ నౌ రెడీ ఫర్ సేతుబంధ సర్వాంగాసన్. వన్స్ అగైన్ బ్రీతింగ్ అప్. నడుము సపోర్ట్ తీసుకోండి. కష్టంగా ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎట్లా చేసినామో అట్లే చేయండి. ఎస్, మెల్లమెల్లగా 2 కాళ్ళు కలపండి. 2 పాదాలు మెల్లమెల్లగా అటువైపు అనండి. మోకాళ్ళలో వంపు లేకుండా. సేతుబంధ సర్వాంగాసన్. చాలా బ్యూటిఫుల్ ఆసన్. కాళ్ళలో ఉన్న మజిల్ స్ట్రెంత్ అయింది, అబ్డామినల్ స్ట్రెంత్ అయింది. మీ యొక్క వెన్నుముక కూడా బలపడుతుంది. మెల్లగా మీ కుడి కాలు పైకెత్తండి. ఏకపాద సేతుబంధ సర్వాంగాసన్. ఎస్, రిలాక్స్ డౌన్. Change your leg. Breathe up. Light smiling in your face. Yes, relax down. Yes, relax. కాళ్ళు మెల్లగా ముందు సాచండి. ఆసనం అయిపోయిన తర్వాత, ఆసనం చేసిన తర్వాత శరీరంలో వచ్చిన మార్పును గమనించండి. ఏ ఆసనమైనా కానీ. ఎస్, నౌ రెడీ ఫర్ మర్కటాసన్. కాలు ఫోల్డ్ చేసుకోండి. చేతులు అటు ఇటు చాపండి. కాళ్ళ మధ్య దూరం. ఇది అందరూ చేయొచ్చు. వెన్నుముక బలపడుతుంది, వెన్ను నొప్పి ఉంటే తగ్గిస్తుంది, బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఎస్, 1 బ్రీత్ అవుట్ రైట్ సైడ్. మీ హెడ్ లెఫ్ట్ సైడ్ తిప్పండి. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్. ఎస్, బ్రీత్ ఇన్ స్ట్రేట్. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. Yes, breathe in straight. Once again right side breathe out. తప్పకుండా చేయాలి మర్కటాసనం. Yes, breathe in straight. Left side breathe out. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ దూరం చేస్తుంది, వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. Yes, breathe in straight. 2 కాళ్ళు దగ్గర కలపండి. Yes, 1 breathe out right side. కాలు పైన కాలు ఉంటుంది. తల పొగిడి తిప్పండి. వెన్నుముకను గమనించండి. ఎస్, బ్రీత్ ఇన్ స్ట్రేట్. ఎస్, లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. పొట్ట చుట్టూ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. కాళ్ళకు కూడా మంచి బలంగా వస్తుంది. నెక్ మజిల్ ఫ్రీ అయ్యిద్ది. ఎస్, బ్రీత్ ఇన్ స్ట్రేట్. 2 కాళ్ళు ముందుకు సాపండి. మీ కుడి కాలు యొక్క పాదం ఎడమ కాలు తై మీద పెట్టండి. మీ కుడి కాలు యొక్క మోకాలను ఎడమ చేతిని పట్టుకొని మీ రైట్ లెగ్ను లెఫ్ట్ వైపు పుష్ చేయండి. తల పొదిరి తిప్పండి. ఎస్, బ్రీత్ ఇన్ స్ట్రేట్. రిలాక్స్. నౌ చేంజ్ యువర్ లెగ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. లెఫ్ట్ లెగ్ యొక్క పాదం రైట్ లెగ్ తై పైన ఉంచండి. మీ యొక్క లెఫ్ట్ లెగ్ రైట్ వైపు పుష్ చేయండి. Yes, breathe in straight. Relax. Last one. మీ కుడి కాలు ఫోల్డ్ చేసుకోండి. మీ రైట్ లెగ్ యొక్క బొట్టన వేలు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. ఎస్, రైట్ లెగ్ను పైకెత్తండి. ఇది వీలైన వాళ్ళే చేయండి. పైకెత్తండి. ఎస్, మీ రైట్ లెగ్ను లెఫ్ట్ వైపు తీసుకెళ్ళండి. తల పొదిరి తిప్పండి. Yes, breathe in up.
Relax down. Now change your leg. ఎడమ కాలు మలుచుకోండి. ఎడమ కాలు పట్టిన వేలు కుడి చేతితో పట్టుకోండి. ఎస్, ఎడమ కాలు పైకెత్తండి. ఎస్, మీ యొక్క లెఫ్ట్ లెగ్ను రైట్ హ్యాండ్ వైపు తీసుకెళ్ళండి. తల పొది తిప్పండి. మరొక కాలు మ్యాట్లోనే ఉంచండి. రెండు మోకాలలో వంపు లేకుండా చూసుకోండి. కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ స్ట్రెంత్ అయింది, అబ్డామినల్ స్ట్రెంత్ అయింది. పొట్ట చుట్టూనే ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. టోటల్ బాడీ అంతా స్ట్రెచ్చింగ్ అయింది. చాలా బ్యూటిఫుల్ ఆసనం. ఎస్, బ్రీతింగ్ అప్, రిలాక్స్ డౌన్. రెండు చేతులు వెనక్కి పెట్టండి. ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్. పూర్తి శరీరాన్ని లాగండి. పాదాలు అటువైపు లాగండి, అరిచేతులు పైకి లాగండి. మీ థైస్, నీస్, యాంకిల్, టోస్ అటువైపు లాగండి. శ్వాస తీసుకుంటూ పొట్ట లోపలికి లాగండి. ఛాతీ బిగించండి. మీ షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్, పామ్స్ అటువైపు లాగండి. ఎస్, రిలాక్స్. ఇక్కడే రైట్ అండ్ లెఫ్ట్ ట్విస్టింగ్. ఎస్, 1 2 3 4 5 6 7 8. ఎస్, రిలాక్స్, విశ్రాంతి. నౌ శవాసన. కాసేపు విశ్రాంతి తీసుకోండి తప్పకుండా. మనం రకరకాల ఆసనాలు చేసినాం. స్టాండింగ్లో చేసినాం, సిట్టింగ్లో చేసినాం, లై డౌన్ ఆన్ స్టమక్, అబ్డామినల్, పొట్ట మీద పడుకొని ఆసనాలు చేసినాం, వెల్లెలకలా తిరిగి ఆసనాలు చేసినాం. చేసినటువంటి ఆసనాల్లో స్ట్రెచ్చింగ్ ఆసనాలు ఉన్నాయి, బ్యాక్ బెండింగ్ ఆసనాలు, ఫ్రంట్ బెండింగ్ ఆసనాలు, ట్విస్టింగ్ ఆసనాలు ఉన్నాయి. ఎప్పుడు బ్యాక్ బెండింగ్ చేసినా ఫ్రంట్ బెండింగ్ చేయాలి. ఆ తర్వాత ట్విస్టింగ్ ఆసనాలు తప్పకుండా చేస్తూ ఉండాలి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. క్లోజ్ యువర్ ఐస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టోటల్ బాడీ. Concentrate on your toes. Observe the beautiful vibrations at that place. Relax your toes. Concentrate on your knee joint and kneecaps. Observe the beautiful vibrations at that place. Relax your knees. Concentrate on your both legs. Relax your both legs. Next, concentrate on your abdominal. Next, chest. Next, concentrate on your fingers. Observe the beautiful vibrations, top of the fingers, light smiling on your face. Next, concentrate on your palms, elbows, and shoulders. Relax your total middle portion of the body, stomach, chest, with both hands.
Relax to your middle portion of the body. Relax. Next, concentrate on your head. Observe the beautiful vibrations at your head. Relax to your head. Relax to your head. మెల్లగా మనస్సు శరీరం పైకి. మీ కాళ్ళను చేతులను లైట్గా ఆడించండి. లైట్గా. ఎస్, రిలాక్స్. అరిచేతులు రబ్ చేసి కళ్ళకు అద్దుకోండి. కళ్ళు మెల్లగా తెరవండి. Turn the right side and sitting posture. Sit Sukhasana, Siddhasana, Vajrasana or Padmasana as you like. Now ready for Kapalabhati. Come on, start. Slow down, slow down, slow down.
and relax. కపాలభాతి చేస్తే మెదడుకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ అవుతాయి, లంగ్స్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, నౌ రెడీ ఫర్ భస్త్రికా ప్రాణాయామ, హార్స్ రైడింగ్ టైప్. కమాన్ స్టార్ట్. Yes, relax. రెండవ రకం చేద్దాం, మహాభస్త్రిక. కమాన్ స్టార్ట్. Slow down, slow down, slow down, and relax. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది భస్త్రికా ప్రాణాయామ. శ్వాసనాళాలు శుద్ధి అయితే శ్వాస తీసుకునేటువంటి శక్తి పెరుగుతుంది, సైనస్ ప్రాబ్లం పోతుంది, గురక సమస్య కూడా దూరం అవుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్రాణాయామ భస్త్రిక. స్ట్రాబెరీ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా శ్వాస వదలండి. రెండు మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. చాలా నిదానంగా బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ నార్మల్కి వస్తుంది స్ట్రాబెరీ చేస్తే. నౌ రెడీ ఫర్ అనులోమ విలోమ ప్రాణాయామ. అందరూ చేయొచ్చు, అన్ని కాలాల్లో చేయొచ్చు. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. ఎస్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, అగైన్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. కంటిన్యూ, మీ అంతలో మీరు చేయండి. నిదానంగా శ్వాస తీసుకోండి, నిదానంగా పూర్తిగా శ్వాస వదలండి. తీసుకున్న శ్వాస కంటే ఎక్కువ శ్వాస వదలడానికి ప్రయత్నం చేయండి. ఛాతి నిండా శ్వాస తీసుకోండి, పూర్తిగా శ్వాస వదలండి. Come on, continue. Backbone straight, head straight.
ఎస్ రిలాక్స్. బ్లడ్ ప్రెషర్ నార్మల్ స్థితిలో ఉంచుతుంది. హై బీపీ లో బీపీ రెండు కంట్రోల్ చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్రాణాయామ, అనులోమ విలోమ. నెక్స్ట్ వన్, నౌ రెడీ ఫర్ నాదానుసంధానం. రెండు చేతులు చిన్ముద్ర. నన్ను చూసి శ్వాస తీసుకొని అకార శబ్దంతో శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి. నెక్స్ట్ చిన్మయ ముద్ర. మిగతా 3 వేలు కూడా మలవండి. మోకాళ్ళపైన ఉంచండి చేతులు. ఛాతి నిండా శ్వాస తీసుకొని ఉకార శబ్దంతో శ్వాస వదలండి. బ్రీతి. నెక్స్ట్ ఆది ముద్ర. ముందు బొట్నవేలు మలిసి దానిపైన 4 వేలు మలిసి రూట్ ఆఫ్ ది థైస్ దగ్గర పెట్టండి. తలను గమనిస్తూ శ్వాస తీసుకొని మకార శబ్దంతో శ్వాస వదలండి. బ్రీతి. బ్రహ్మముద్ర. అవే పిడికిళ్ళు నాభి కింద పెట్టండి. ఓంకారం చెప్పండి. బ్రీతి. మరొక రౌండ్ చేద్దాం. ముందుగా చిన్ముద్ర. చిన్మయ ముద్ర. ఆది ముద్ర. బ్రహ్మముద్ర. నాదానుసంధానం చేస్తే మైండ్ అంతా కామ్ డౌన్ అవుతుంది. మానసిక ప్రశాంతత. లంగ్స్ యొక్క కెపాసిటీ. ఇక్కడ నుంచి నో రెడీ ఫర్ వాయు ముద్ర. మీ ఇండెక్స్ ఫింగర్, మీ చూపుడు వేలు మలవండి. దానిపైన బొట్టన వేలు ఆనించండి. వెన్నుముక స్ట్రేట్, తల స్ట్రేట్. జాయింట్ పెయిన్స్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది వాయు ముద్ర. నాలుగైదు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదులుతూ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రతిరోజు ఈ ముద్ర వేస్తే జాయింట్ పెయిన్స్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.
లాంగ్ టైం. మెల్లగా ముద్రలో నుంచి వెనక్కి రండి. కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ గోల్ ఏదైతే ఉందో 3 సార్లు స్మరించుకోండి. మీ ఇష్ట దైవాన్ని జ్ఞప్తి తెచ్చుకోండి. మీ తల్లిదండ్రుల్ని జ్ఞప్తి తెచ్చుకోండి. వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కొలీగ్స్, మీ వెల్ విషర్స్ అందరినీ జ్ఞప్తి తెచ్చుకోండి. వారి ఫేస్లో స్మైలింగ్, మీ ఫేస్లో స్మైలింగ్. ఇక్కడ నుంచి నమస్కార స్థితి, క్లోజింగ్ ప్రేయర్. ఓం అసతోమా, ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. యోగ ప్రణామ్. 1 2 3. Rub your hands. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మిగతా మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. కాళ్ళు ముంగడి చాపండి, కాళ్ళు నైండ్ అవుట్ చేయండి. ఒక ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, once again.